Hey guys, welcome back to my channel Americalo Paderu Ammayi. So today's vlog was actually not planned much, but yeah, we are going to Missouri State Capital. ఫస్ట్ అయితే మేము గ్యాస్ ఫిల్ చేయడానికి వచ్చాము. వచ్చిన వెంటనే ఫస్ట్ థింగ్ నేను నోటీస్ చేసింది ప్రైజెస్ చేంజ్ అయింది. ఎక్కువ చేంజ్ అవ్వలేదు. లైక్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇట్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 4.4 ఉండే, ఇప్పుడు అరౌండ్ లైక్ 3.9 కొంచెం తగ్గింది. బట్ హ్యాపీ అనిపించింది. అండ్ ఆఫ్టర్ దట్ మేము మిజోరీ స్టేట్ క్యాపిటల్కి వెళ్ళాము. అండ్ ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇది నేనుండే ప్లేస్ నుండి లైక్ 30 minutes డిస్టెన్స్లోనే ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ 4 years అయింది ఇక్కడ ఉంటూ. బట్ నేను ఎప్పుడు లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయలేదు. సో ఎవ్రీ టైం ఎప్పుడు ఇక్కడికి వచ్చినా వెళ్దాం, నెక్స్ట్ టైం చూద్దాంలే అనుకున్నాను. బట్ టుడే ఫైనలీ నేను వెళ్తున్నాను. సో వైల్ వాకింగ్ అరౌండ్ ద మిజోరీ స్టేట్ క్యాపిటల్ నాకు క్యూరియస్ అంటే హిస్టరీ తెలుసుకోవాలనిపించింది. ఐఎమ్ సో క్యూరియస్ అబౌట్ ఇట్స్ హిస్టరీ. సో I looked up a few facts. Like most, what I surprised was that most is that this is actually not the first Capitol building. The earlier Capitol building was destroyed by the fire. One of them was struck by lightning in 1911, which caused a fire and completely destroyed the building. And the Capitol that we see today was built between 1913 and 1917 and was later officially decided in 1924. No, so the building stands on bluffs overlooking the Missouri River, and it is one of the most important landmarks in the state. And what I found interesting is that many of the materials used in this building came from Missouri itself, including the beautiful limestones and marbles like stones. And as I walked inside, I could see this. It's not just a building, like government building. It's also filled with art and sculptures and historical exhibition that tells the story of Missouri and its people. And the Missouri State Museum inside the capital is one of the most visited part of the building. So, and one of the most noticeable feature is the huge dome on the top of the building at the very top. And yeah, honestly, after living here for almost 4 years, I'm glad I finally came inside and explored it. ఇవన్నీ లైక్ పాత అప్పట్లో ట్రాన్స్పోర్టేషన్ అవంతా చాలా మంచిగా అనిపించింది. మ్యూజియం అంతా అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన వస్తువులన్నీ చాలా మంచిగా ప్రిజర్వ్ చేసి పెట్టారు. అండ్ చాలా విషయాలు నేను తెలుసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ గో ఇన్సైడ్ అండ్ ఎక్స్ప్లోర్ థింగ్స్. అండ్ యా సమ్‌టైమ్స్ మనం ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ ఆర్ దట్ మనకి ఎంత దగ్గరలో ఉన్నా వి కీప్ పోస్ట్‌పోనింగ్. సో ఐయామ్ హ్యాపీ దట్ ఐ విజిటెడ్ దిస్ టుడే. చాలా ఎక్స్‌ప్లోర్ చేశాము. నాకు చాలా న్యూ న్యూ థింగ్స్ తెలుసుకున్నాను. వాళ్ళు అప్పట్లో యూజ్ చేసే లైక్ ఆహ్, మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ కానీ, షూస్ కానీ లైక్ అవన్నీ చూస్తుంటే నాకు చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ నేను అదంతా తెలుసుకోలేకపోయాను. బట్ చూసాక మంచిగా అనిపించింది. ఇప్పుడు చెప్పలేకపోతున్నా. బట్ యాహ్! వీడియోలో బావుంది. అండ్ మేము బయటకొచ్చేసరికి ఇక్కడేదో కాన్సర్ట్ అవుతున్నట్టుంది. ఇక్కడంతా చైర్స్ పెట్టి అండ్ ఇలా చుట్టూన చాలా మంది మెమోరియల్‌గా ఇలా ప్యాకెట్స్ పెట్టున్నారు. లోపల ఏం లేవు. జస్ట్ ఏదో వుడెన్ పీస్‌లా ఉంది. ఐయామ్ నాట్ ష్యూర్ వాట్ ఎగ్జాక్ట్‌లీ థట్. అండ్ ఆఫ్టర్ లైక్ క్యాపిటల్ చూసాక మేము ఇంకొంచెం డ్రైవ్ చేద్దామని కంటిన్యూ అయ్యాము. అండ్ దిస్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే. ర్యాండమ్‌గా డ్రైవ్ చేస్తున్నాము. స్మాల్ టౌన్స్ అండ్ విలేజెస్ లాంటి ప్లేసెస్ చూసాము. ఎవ్రీథింగ్ లుక్స్ లైక్ సంథింగ్ ఫ్రమ్ లైక్ హోల్ మూవీ. Like cute little roads, beautiful homes, and greenery everywhere. Very slow and peaceful life. And ice cream తిన్నామండి. ఒక స్మాల్ డౌన్‌టౌన్‌లో ఆగాము. అండ్ ఆ డౌన్‌టౌన్ అయితే చాలా బాగుంది. చూపిస్తాను మీకు. అండ్ బిఫోర్ దట్ నేనైతే ఒక గ్రూప్ ఆఫ్ ఉమెన్‌ని చూసాను. వాళ్ళు ఫస్ట్ ఐస్ క్రీమ్ తింటుంటే క్యాజువల్‌గా నేను పెద్ద పట్టించుకోలేదు. బట్ వాళ్ళ దగ్గర అంతా బైక్స్ ఉన్నాయి. అండ్ దే ఆల్ ఆర్ బైకర్స్. అండ్ వాళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ అబోవ్ 45 ఇయర్స్ ఉంటుంది. నేను కొంసేపు మాట్లాడా వాళ్ళతో. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఎప్పటినుండో బైక్ నేర్చుకుందాం అనుకున్నా. బట్
యాహ్! నాకు కుదరలేదు వాళ్ళతో మాట్లాడాక రియల్లీ ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ తర్వాత మేము కొంచెం డౌన్ టౌన్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పి వచ్చాము. దగ్గరలోనే జస్ట్ వాక్ చేద్దాం ఒక 2 మినిట్స్ అని. ఎందుకంటే ఈ డౌన్ టౌన్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేను పాత సినిమాల్లో లైక్ ఇంగ్లీష్ మూవీస్, ఓల్డ్ ఇంగ్లీష్ మూవీస్ చూసినప్పుడు ఉన్నట్టు ఉంది. యాహ్! అండ్ క్యూట్ క్యూట్ కఫేస్ ఉన్నాయి. ఈ కెఫే అయితే 1929 నుండి ఉందంట. చాలా ఓల్డ్ కెఫే అండ్ బుక్ స్టోర్స్ కూడా ఉన్నాయి. లోపలికి వెళ్ళలేదు. నాకు బుక్ స్టోర్స్ చాలా నచ్చుతాయి. అంత బుక్స్ చదవను. బట్ చూడ్డానికి నచ్చుద్ది. బట్ ఈసారి వెళ్ళలేదు. లేట్ అయిపోతుంది మాకు. సో, క్విక్‌గా కొంచెం నడిచి ఏమేమి ఉన్నాయని ఎక్స్‌ప్లోర్ చేసాము. అండ్ ఏదైనా మంచి రెస్టారెంట్ ఉంటే తిందాం అనుకున్నాము. బట్ మాకు నచ్చిన లైక్ మంచి రెస్టారెంట్ కనిపియలేదు. అన్నీ నార్మల్‌గా ఇలా లైక్ ఐస్ క్రీమ్ షాప్స్ కానీ, లేకపోతే కేఫేస్, కాఫీ షాప్స్ అవి ఉన్నాయి. బట్ ప్రాపర్ రెస్టారెంట్ లేదు. బర్గర్స్ అవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ నాకు బర్గర్ తినే మూడ్ లేదు. సో, యాహ్! అండ్ ఇక్కడ అన్నీ చాలా ఓల్డ్‌గా ఉన్నాయి. లైక్ అన్నీ లైక్ 1920స్ నుండి 30స్ నుండి అలా ఉన్నాయి ఈ షాప్స్ అన్నీ. సో, మంచిగా అనిపించింది. ఆహ్, మంచిగా అనిపించింది అక్కడ స్టాప్ అయినందుకు. తర్వాత మేము నార్మల్‌గా ఇంకా స్టార్ట్ అయిపోయాము వెళ్ళిపోదామని. అండ్ చాలా ఆకలేస్తుంది కూడా. మాకు ఇంకా దగ్గరలోనే అంటే మా ప్లేస్ నుండి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళలేదు. సో, వెంటనే వచ్చేసాము. మా దగ్గరలో ఉన్న ఒక మంచి మెక్సికన్ అండ్ మెడిటేరియన్ ఫుడ్ రెస్టారెంట్‌కి వెళ్ళాను. నేను యూజువల్లీ ఎక్కువ డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయను. బట్ మా దగ్గర ఇండియన్ రెస్టారెంట్స్ లేవు. సో, అది బెస్ట్ అనిపించింది. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంది. తర్వాత మేము ఇంటికొచ్చేసాము. యాహ్! ఐ హోప్ మీకు ఈ చిన్న వ్లాగ్ నచ్చిందనుకుంటున్నాను. మీకు కనుక నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అమెరికాలో పాడేరు అమ్మాయి. అండ్ ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బై గైస్. టేక్ కేర్.